మొదటి నుంచి గొడవకే ఉంటాడు. Number 2, enacting the life journey of Mahanati Savitri. Please start. నమస్కారం, మీరు చూస్తున్నారు డిడి తెలుగు. నేను మీ హోస్ట్ ఆనంది. మనం ఈ రోజు విరాసతం ప్రోగ్రాంలో తెలుసుకుపోయే వ్యక్తి పేరు వింటనే పుట్టే లోతుల్లోంచి ఒక ఉద్వేగం బయటకు వస్తుంది. భగవంతుడు ఒకే వ్యక్తికి ఎంత బాధ, కష్టం, కీర్తి, డబ్బు మరియు యశస్సు ఇస్తాడనేది ఊహించలేని విషయం. ఆ నటి ఎవరు మీకు తెలుసా? ఆమెనే మహానటి సావిత్రి. ఇప్పుడు తెలుసుకుందాం ఆమె జీవన్ గాథ. బాబాయ్ గారు, నాకు తెలుసు మీకు డబ్బు కావాలని నాకు అంటున్నారు కదా, నాట్యం నేర్చుకొని మరి చెప్తున్నారు. హరికథ చెప్పేవాడికి పుట్టావు కదా, ఆ మాత్రం చేయలేవా? నీ వల్ల ఏం కాదమ్మా. అదేంటి నా వల్ల ఎందుకు కాదు? హరికథ చెప్పేవాడికి పుట్టాను కదా, నేను చేసి చూపిస్తా. నా పేరు సావిత్రి, నేర్చుకుంటా నేను అన్ని. నాట్యం మీద ఇష్టంతో కాదు. బాబాయ్ గారు, ఇదిగో ఈరోజు నాట్యం డబ్బులు మొత్తం 1 రూపాయి. నా ఈరోజు కృష్ణుడు నాట్యం చూసి పృథ్వీరాజ్ కపూర్ జీ కూడా నాకు అన్నారు, तुम्हें फिल्मों में काम करना चाहिए, बहुत नाम कमाओगी. ఓ బాబాయ్ గారు, నేను ఇప్పుడు ఫిల్మ్స్ కోసం మద్రాస్కి వెళ్తున్నామా? నేను ఇప్పుడు రెడీ అవుతా. నేను ఇప్పుడు ట్రైన్లో కూర్చుంటా. నేను ఎప్పుడు ట్రైన్లో కూర్చోలే. బాబాయ్ గారు, ఈరోజు స్టూడియోలో లేవు కదా ఆడిషన్ కోసం. నమస్కారం, నా పేరు సావిత్రి. నేను ఆడిషన్ కోసం వచ్చాను, మీరు ఒక ఛాన్స్ ఇస్తాను. నమస్కారం అండి, నా పేరు సావిత్రి. నేను ఆడిషన్ కోసం వచ్చాను, మీరు ఒక ఛాన్స్ ఇస్తే. ఈరోజు నీ ఏదా? ఈరోజు నీ ఏదా? ఈరోజు నా తాతయ్యది కాదు, నన్ను నాన్న. వీళ్ళంతా నన్ను చూసి నమ్ముతున్నారు, చెప్తున్నారు పాపం బీచ్ వాడి నుంచి వచ్చిందంట, ఏం చేద్దామన్నావు? ఇదంతా తొందర కాకపోతే ఎందుకు వచ్చింది? భాష రాదు, ఎక్స్ప్రెషన్ లేదు, డైలాగ్ కూడా రాదు, హీరోయిన్ అవడానికి కనిపిస్తుంది. కానీ నేను ఆడిపోను, నేను అన్నీ నేర్చుకుంటా. ఇక్కడ ఏంటంటే కూడా చేసి చూపిస్తా, మీ అందరికీ నేను చూపిస్తా. రేపు ఫిల్మ్ మాయాబజార్ షూటింగ్ ఉంది. నేను నా డైలాగ్ చాలా బాగా గుర్తించుకుంటాను. ఇంత కష్టపడి నాకు ఈ అవకాశం దొరికింది, నేను ఏమీ వదిలేను. 2 కళ్ళ నుంచి కాదు సావిత్రి, 1 కంటి నుంచి మాత్రమే కన్నీళ్లు రావాలి, రిజన్ లేకుండా. రెడీ, చూసాను. సౌండ్, యాక్షన్. గురుగారు ఓకేనా? ఇంకో 10 తరాల తర్వాత కూడా తెలుగు సినిమా నటి ప్రస్తావన వస్తే ముందుగా నీ పేరే తలుచుకుంటారు తల్లి. అభినయ నేత్రి నట గాయత్రి మనసారాను కీర్తించి పులకించినది ఈ జనధాత్రి. కష్టపడి అన్నీ సంపాదించాను. పేరు, డబ్బు, కీర్తి, ప్రతిష్ట, సమ్మానం అన్నీ. పేదలకు సహాయం కూడా చేశాను. అందరం సంతోషంగా ఉన్నారు. కానీ నా వాళ్ళే సంతోషంగా లేరు. ఎందుకు? అసలు నా తప్ప ఎక్కడ జరిగి నాకు అర్థం కావట్లేదు. ఇక్కడికి వెళ్ళిపోయామండి.
ఇద్దరికి కదా సమానం. ఎందుకండి ఇలా ఉన్నారు? బాధ పెట్టించుకుంటే తగ్గుతుంది అంటారు. మీరు ఏం చెప్తున్నారు? ఈ విషయం ఇది నేను తాగను. ఎందుకు ఇట్లా చేస్తున్నారు మీరు? నేను ఇది తాగను. నేనేం చెప్తున్నావు? ఎందుకు ఇట్లా చేస్తున్నావు నువ్వు? నేను నీకు నా ప్రేమ ఇచ్చిన కానీ ఏదో దొరికింది నాకు. నా పెళ్ళైంది. చెప్పు ఏం చెప్తావు? నీకు సిగ్గు లేదు. ఇది నా కర్మ. దగ్గర ఎప్పుడు ఏం లేదు. డబ్బు, ఇంటి, మనసు ఎవరు నేను ఎవరికి కాల్ చేస్తా. హలో సుశీల, నేను సావిత్రి మాట్లాడుతున్నా. నీకు మన దగ్గర హలో పురుషోత్తమన్న, నేను సావిత్రిమ్మ. హలో, నా పేరు వింటేనే ఫోన్ కట్ చేసేసావా? నేను ఎంతమందికి సహాయం చేశాను కానీ ఏదో దొరికింది నాకు. ఎందుకు వదిలే. నా దగ్గర ధైర్యం ఉంది. నేను మళ్ళీ నటన చేస్తా. నేను ఈ అవకాశం వదిలేదు. జీవితం చిన్నది. ఎప్పుడైనా ఇదే నవ్వచ్చు. నా ప్రేమ కోసం నేను అన్నీ వదిలేసిన. జీవితం అంటే నటన కాదు. జీవితంలో నటించడం నాకు జాత కాదు. నాన్న, మీకు తెలుసా, ఆంధ్ర మహిళా సభ నాకు మహిళా సాధికారత కోసం మహానటి అని పిలిచారు. నాకు ఇప్పుడు చాలా సంతోషం దక్కింది నాన్న. నేను మీ దగ్గరికి వస్తున్నాను నాన్న. ఆమె చూపిన తెగువ ఎన్నో తరాలకు వారి కళలను ఊడెడుగులు లేకుండా సాకారం చేసుకోవడానికి అప్పటికి ఇప్పటికీ మరి ఎప్పటి వారికైనా ఒక ఆదర్శంగా చిరస్థాయిగా అందరి హృదయాలలో నిలిచిపోతుంది మన మహానటి సావిత్రి అమ్మ గారు. మీరు చూస్తున్నారు DD తెలుగు. నేను మీ హోస్ట్ ఆనంది. నమస్కారం. కలుసుకుందాం మళ్ళీ ఎపిసోడ్లో. థ్యాంక్ యూ. That was really captivating performance about great actress Savitri Garu. Now I'm happy to invite the next participant number 3.